మేము ప్రభుత్వాన్ని ఈ శాసనసభ సమావేశాల్లో స్పష్టంగా అడుగుతున్నాం. మేము అడగబోయే ప్రశ్నలు ప్రజలకు సంబంధించిన ప్రశ్నలే అడుగుతాం. మాకు వ్యక్తిగతంగా మా మీద కేసులు పెట్టినా వాటిని మేము పట్టించుకోం. వ్యక్తిగతంగా మా ఇండ్ల ముంగట 100 మంది పోలీసులను పెట్టినా పట్టించుకోం. లగచర్ల గురించి అడుగుతాం, గురుకులాల పరిస్థితుల అధ్వాన పరిస్థితుల గురించి అడుగుతాం, నిలదీస్తాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం గురించి తప్పకుండా అడుగుతాం. ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనాన్ని తప్పకుండా గుర్తు చేస్తాం, నిలదీస్తాం. 420 హామీలు ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చి గద్దెనెక్కి సంవత్సరం గడిచినా కూడా అమలు చేయట్లేదో వాటి విషయంలో ప్రశ్నిస్తాం. రాష్ట్రంలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనాన్ని ప్రస్తావిస్తాం. ప్రతి ప్రజా సమస్యని స్పృశిస్తూ తప్పకుండా మేము డిమాండ్ చేస్తున్నాం. శాసనసభ సమావేశాలు కూడా కనీసం నెల రోజులు నడపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ నెల రోజుల్లో తప్పకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యని మాకు టైం ఇవ్వండి, గొంతు నొక్కకండి. తప్పకుండా ప్రతి సమస్యను ప్రజల తరపున మేము లేవనెత్తుతాం, కొట్లాడతాం. శాసన మండలి శాసనసభలో మా గొంతును రాష్ట్ర ప్రజల తరపున తప్పకుండా వినిపిస్తామని చెప్పి సందర్భంగా